आजकल गरीब से गरीब परिवार सबसे पहले अपने बच्चे को पढ़ाना चाहता है। ఈ రోజు ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చదివించే వాళ్ళే ఉన్నారు. चाहे वो किसान हो, चाहे मजदूर हो, चाहे छोटी मोटी नौकरी करता हो, सबसे पहले और सबसे महत्वपूर्ण उसके जीवन में यही बात होती है कि मैं अपने बच्चों को पढ़ाऊंगा लिखाऊंगा, मैं अपने बच्चों की परवरिश ऐसे करूंगी ताकि मेरा बच्चा बड़ा होकर रोजगार पा पाए और उसका भविष्य सुरक्षित हो। ఎంత పేదరికంలో ఉన్నా రోజు కూలీలైనా లాస్ట్ చివరికి అడుక్కునే వాళ్ళైనా కూడా మా పిల్లల్ని చదివించుకుంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి, వాళ్ళకి ఉపాధి వస్తుంది, వాళ్ళకి జీవితాలు బాగుంటాయని ఆలోచించే వాళ్ళే తప్పించి విద్య గురించి ప్రత్యేకంగా ఆలోచించే ప్రతి పేదవాడికి అన్యాయం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. मेरी बहनें यहाँ बैठी हैं, मैं जानती हूँ आप कितनी मेहनत करती हो, चाहे आप कहीं जॉब करती हैं या खेती में जाती हैं, कुछ भी करती हो, घर आकर सबके लिए खाना पकाना, सबकी देखभाल करना, बच्चों को खिलाना, बच्चों की परवरिश करना, पढ़ाई में मदद करना, ये सब काम भी आप ही करती हो। ఇక్కడున్న మా ఆడబిడ్డల గురించి నాకు తెలుసు. చాలా మంది రోజు కూలీలు కావచ్చు, వ్యవసాయంలో పనులు కావచ్చు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇట్లా ఎన్నో కష్టాలు పడే వాళ్ళు మా ఆడబిడ్డలు ఉన్నారని తెలియజేస్తున్నాను. समाज का सारा बोझ उठाती हो, समाज मदद भी नहीं करता, सारा बोझ उठाती हो, लेकिन कोई सहायता नहीं मिलती। సమాజంలో ఎంతో పెద్ద బాధ్యత తీసుకొని ఈ రోజు మహిళలందరూ కష్టపడుతున్నప్పటికీ వాళ్ళకి సముచిత స్థానం ఎక్కడ అందలేదు, గౌరవం అందలేదు అని తెలియజేస్తున్నాను. आपको सरकार से उम्मीद रखनी चाहिए, सिर्फ उम्मीद नहीं, आपको सरकार का जो धर्म है वो यही है कि आपको पूरी तरह से मदद करके आपको सशक्त बनाए ताकि आप समाज में खड़ी हो पाए। ప్రభుత్వం నుంచి మా మహిళలకి సరైన సహకారం అందలేదు సరికదా. ఇప్పటివరకు ఎక్కడ మహిళని గుర్తించడం గాని, వాళ్ళకి ఉపాధి కల్పించడం గాని, వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు. किसान मेहनत करता है, क्या उसको कोई अधिकार नहीं है? क्या सरकार को उससे मदद नहीं करनी चाहिए? మన రైతన్నలు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని తగిన ప్రతిఫలం అడిగే హక్కు రైతన్నలకు ఉంటుందా లేదా ప్రభుత్వాన్ని అని ఈ రోజు తెలియజేస్తున్నాను. आज जो आपके प्रदेश में परिस्थितियां हैं कि आप अपनी सरकार से उम्मीद ही नहीं रखते, क्या ये सही परिस्थितियां हैं? ఈ రోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం మనకు అందదు అనే విధంగా ఈ రోజు ప్రజలు సంక్షోభంలో పడ్డారు. ఇది సరైన పద్ధతేనా? महात्मा गांधी जी ने आजादी की लड़ाई किस लिए लड़ी? उनके साथ बड़े बड़े महापुरुषों ने ये लड़ाई लड़ी, आपके पूर्वजों ने भी ये लड़ाई लड़ी। పెద్దలు మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్రం కోసం మన కోసం కష్టపడ్డారు. ఎంతో మంది బలిదానాల మీద స్వతంత్రం వచ్చినప్పటికీ దానికి ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. आपके प्रदेश की परंपरा रही कि आपने हमेशा अपने अधिकारों की लड़ाई लड़ी। మన దేశంలో మొదటి నుంచి కూడా మన అధికారాల కోసం పోరాడుతూనే ఉన్నాం, కానీ దాన్ని ఇప్పటికీ సరైన సఫలం జరగలేదు అని తెలియజేస్తున్నాను. और तेलंगाना प्रदेश एक ऐसी ही आजादी की लड़ाई के प्रयासों का नतीजा है। తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏర్పడిందంటే ఇలాంటి ఎంతో మంది కష్టం మీద, బలిదానాల మీద, రక్త తర్పణం మీద ఏర్పడింది ఈ రోజు తెలంగాణ అని తెలియజేస్తున్నాను. तो इतना बलिदान देकर, इतनी आशाएं, इतने सपनों को देखकर आज आपको कैसा लगता होगा जब आपकी सरकार आपके लिए कुछ नहीं कर रही है? किसान परेशान है, मेरी बहनें महंगाई से परेशान है, नौजवान परेशान है बेरोजगारी से, भ्रष्टाचार चरम पे है। आपको कैसा लगता होगा मैं सोच भी नहीं सकती।